రైట్ ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫాబాద్ పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీవో నెంబర్ 7ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నేతలు సచివాలయాన్ని ముట్టడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అసలు ఈ ఘర్షణ గల ప్రధాన కారణాలు ఏంటి? హైదరాబాద్ పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీవో నెంబర్ 7ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నేతలు సచివాలయాన్ని ముట్టడించారు. పేద విద్యార్థులకు అందాల్సిన దాదాపు 10,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇటీవల బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు సెక్రటేరియట్ మొదటికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా జీవో నంబర్ 7ను రద్దు చేయడంతో పాటు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ ముట్టడి సందర్భంగా పోలీస్ వెహికల్ ను డ్యామేజ్ చేశారనే నెపంతో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ రోజు నోటీసులు ఇస్తాము రమ్మని బీఆర్ఎస్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. దీంతో నోటీసులు తీసుకునేందుకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడుతున్నటువంటి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరోసారి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. మరోవైపు పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఓవరాల్ గా బీఆర్ఎస్ నేతలపై ఆ రోజు సచివాలయం ముట్టడి సందర్భంగా పోలీస్ వెహికల్ ఎట్లాంటి డ్యామేజ్ కాకపోయినా డ్యామేజ్ చేశారన్న నేపంతో అక్రమ కేసులు పెట్టడంతో పాటు ఆ నోటీసులు తీసుకునేందుకు రమ్మని చెప్పి మళ్ళీ మరోసారి తమపై దుర్తిగా ప్రవర్తించారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్ గా కనపడుతోంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ.